రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మరోసారి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో 27న విచారణకు వెళ్లని హేమ సీసీబీ పోలీసుల లేఖకు రాసింది. దీంతో ఇవాళ జూన్ 1న మరోసారి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో లీగల్ ఫైల్ చేస్తానంటున్న హేమ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. రేవ్ పార్టీలో పట్టుబడిన 105 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేశారు. 86 మందికి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులైన 6గురిని అరెస్టు చేసి 5గురి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజు లైవ్లో అందిస్తారు. ధనరాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనూర్. బెంగళూరు రేవ్ పార్టీలో చూసినట్టయితే నటి హేమకు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1వ తేదీన విచారణకు రావాలంటూ కూడా అందులో పేర్కోవడం జరిగింది. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో జరిగినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే ఇప్పటి వరకు 6గురిని మాత్రం అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి 150 మందిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు పోలీసులు పట్టుకొని విచారణ కొనసాగించారు. ఇందులో చూసినట్టయితే 57 మంది పురుషులతో పాటుగాను 27 మంది మహిళలు ఇందులో పాల్గొన్నట్టుగా వారికి బ్లడ్ శాంపిల్ చేసినటువంటి క్రమంలో మొత్తం 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి క్రమంలోనే టాలీవుడ్ నటి అయినటువంటి హేమకు బ్లడ్ శాంపిల్లో పాజిటివ్ డ్రగ్ రిపోర్ట్ రావడంతో కూడా ఆమెను విచారణకు రావాలని జూన్ 7వ తేదీన మొదటిసారిగా ఆమెకు నోటీసులు పంపారు. కానీ ఆ నోటీసులకు ఆమె రిప్లై ఇస్తూ తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, తాను వైరల్ ఫీవర్ తోటి ఉన్నాను కాబట్టి మరోసారి తనకు గడువు ఇవ్వాలని కోరినటువంటి క్రమంలోనే మళ్ళీ ఈరోజు ఆమెకు జూన్ 1వ తేదీన నోటీసులు జారీ చేశారు. కానీ మొత్తం బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ చూసినట్టయితే కూడా వివిధ రకాలు అంటే అందులో పాల్గొన్నటువంటి పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టిక్కర్ను పూర్ణారెడ్డి వాడడం, ఆ కారును అక్కడే వదిలేసి పరారైనటువంటి క్రమంలో ఆయనను కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా హేమను అక్కడ పట్టుకొని ఆ తర్వాత సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఒక ఫోటోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటో చూసినట్టయితే టాలీవుడ్ చెందినటువంటి నటి హేమగా గుర్తించారు. కానీ నటి హేమ చూసినట్టయితే మొదటగా అక్కడ పోలీసులను కానీ అదేవిధంగా జనాలను తప్పుదోవ పట్టిస్తూ ఓ వీడియోను కూడా ఇటు ఫామ్ హౌస్లోనే తాను ఉన్నాను, హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే ఉన్నాను, తాను డ్రగ్ పార్టీలో రేవ్ పార్టీలో లేనంటూ కూడా ఆమె పేర్కోవడం జరిగింది. ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి గోపాల్ రెడ్డి జిఆర్ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్లో మొత్తానికి తాను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, అదేవిధంగా ఈ రేవ్ పార్టీలో తాను లేనంటూ కూడా మొత్తానికి పోలీసులను తప్పుదోవ పట్టించినటువంటి క్రమంలోనే బెంగళూరు పోలీసులు నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామిన్ చేశారు. ఆ ఎగ్జామిన్లో చూసినట్టయితే నటి హేమకు బ్లడ్ శాంపిల్లో డ్రగ్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెకు మొదటిసారిగా 27వ తేదీన విచారణకు రావాలనేటువంటి కోరిన క్రమంలో అప్పుడు విచారణకు హాజరు కాలేదు. విచారణకు డుమ్మా కొట్టడంతో మరోసారి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ జూన్ 1వ తేదీన నటి హేమ విచారణకు హాజరవుతుందా లేకుంటే న్యాయపరంగా అంటే ఏదైతే లీగల్గా తాను పోరాటం కొనసాగిస్తానో ఆ రేవ్ పార్టీలో తాను లేనంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మీకు మరి సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఈసారి నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో మరి నటి హేమ ఆమె అలియాస్ కృష్ణవేణిగా ఎఫ్ఐఆర్లో పేర్కోవడం, మొత్తం ఈ వ్యవహారం పైన ఈ రెండోసారి కూడా మరి నటి హేమ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సినటువంటి అంశం అని